తలంబ్రాలు పోసుకుంటున్నారు ఒకరిపై ఒకరు. ఇప్పుడు ఒక వీడియో పెట్టాం మీకు, నైట్ రిసెప్షన్ లాగా జరిగిందని చెప్పా కదా. రైట్, నేను ప్లే చేస్తాను, మీరు లైవ్లో అందుబాటులో ఉండండి. సో ఏమనిపించింది వర్షం, నేను కంటిన్యూ చేయండి ఇందాక మీరు. అంటే బాధ ఏమనిపించలేదా? అమ్మ నాన్న అన్న మిస్సింగ్గా ఉన్నారు అంటే మీరు అంటున్నట్టుగా వాళ్ళ ముందు ఒకసారి జరిగిందని చెప్తున్నారు కావచ్చు, కానీ కాలికి మెట్టలు, ఇంతలా తలంబ్రాలు పోసుకోవడాలు, ఈ మంత్రోచ్చారణ ఇదంతా ఏం లేదు కదా? అలా ఏం లేదండి, అంటే అది కూడా గుర్తురానంత ఆనందంగా అంత బాగా చేశారు ఇక్కడ వాళ్ళు. రైట్, కొన్ని కామెంట్స్ వస్తున్నాయి, అడగొచ్చా మిమ్మల్ని? కొన్ని ఇబ్బంది పెట్టొచ్చు, బట్ డెఫినెట్గా వారికి సమాధానం కావాలి కాబట్టి అడుగుతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, ఇప్పటి వరకు అఘోరి ఒంటరిగానే ఉన్నారు, తను కారులో ఎక్కడ తిరిగినా నడిచింది, తను ఎక్కడ ఉన్నారు ఏంటనేది కూడా చాలామంది ఆసక్తి కొన్ని సందర్భాల్లో ఎదురు చూస్తారు. తను చాలా సింపుల్గా, నాకు తెలిసి కారులోనే పడుకుంటారు, ఎవరన్నా భక్తులు పిలిస్తే వెళ్ళి భోజనం చేస్తారు, అంతవరకు బాగానే ఉంది. మీరు వచ్చారు ఒక 1 వీక్లో కొన్ని డిఫికల్టీస్ ఎదుర్కొని ఉంటారు, బహుశా అంత ఈజీ అయితే ఉండకపోవచ్చు, ఒక అమ్మాయి తోడుగా ఉంది కాబట్టి. ఇప్పుడు మీకంటూ ఒక మ్యారేజ్ అయింది, అఫీషియల్గా అందరూ చూస్తూనే ఉన్నారు, మీకంటూ ఒక గూడు కావాలి, తినడానికి తిండి కావాలి, ఒక ప్రత్యేక ఏర్పాట్లు కావాలి, ఏంటి ఎక్కడ ఉండబోతోంది? త్వరలోనే ఆశ్రమం కడుతున్నాను, త్వరలోనే అది ఎక్కడ ఏంటి అనేది మేము తర్వాత అనౌన్స్మెంట్ చేస్తాము. ఆ ప్రణాళిక సిద్ధమవుతుంది, ఈ మధ్యలోనే అవ్వచ్చు కూడా. ఓకే, అఘోరి అమ్మ, హనీమూన్ అంటూ చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు, ఏంటి హనీమూన్ అంటే? ఏం లేదండి, కొన్ని గుళ్ళకి వెళ్తున్నాం దర్శనానికి, అదే మాకు పెద్ద హనీమూన్. అవునా? సో మీకంటూ అలా ఏమంటారు, ఒక ఇల్లు అయితే కంపల్సరీ కావాల్సిందే, సో దానికి సంబంధించి ప్లానింగ్ చేసుకున్నాము, అది కూడా తొందరలోనే అవుతుంది, ఆల్రెడీ స్టార్ట్ చేసాం. అంటే తెలుగు రాష్ట్రాలు ఉండబోతుందా? లేదు, నార్త్ లోనే ఉంటామని. తెలుగు రాష్ట్రాలు అంటే ఇక్కడ కట్టుకుని అటువైపు వస్తాం, మేము అటువైపు రావని చెప్పట్లేదు, అటు వస్తూ వెళ్తూ ఉంటాము, కానీ ఇక్కడనే ఇంకా మొత్తం ఆశ్రమం లాంటిది ఇక్కడనే కట్టుకుంటాము. సో నిన్న భోజనాలు అవన్నీ ఉన్నాయా? అంటే ఇక్కడ లాగానే అనిపించిందా? భోజనాలు అంటే ఇక్కడ నాన్ వెజ్ ఉండదు కాబట్టి మొత్తం వెజ్ భోజనాలే అనమాట. ఓకే, ఒక 5-6 రకాల కర్రీస్, వెజ్ పులావ్ చేసి అందరికి పెట్టారు. ఓకే, ఆ భోజనాల వీడియోస్ మా గురువు గారి దగ్గర ఉన్నాయి, మా దగ్గర లేవు. ఒకసారి నేను అఘోరి గారితో మాట్లాడతా. అఘోరి గారు, సో మీరు సాధన చేసుకునేటప్పుడు కానివ్వండి, చిన్నతనంలోనే మీ అమ్మ నాన్న నుంచి వెళ్ళిపోయినప్పుడు ఎప్పుడు కానీ నేను ఒక పెళ్లి చేసుకుంటానని, ఇలా ఉంటానని చెప్పి ఎప్పుడు మీరు అంతలా భావించుండకపోవచ్చు కదా, ఇప్పుడు మీకు ఆ మూమెంట్ ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉన్నాను, నాకంటూ లైఫ్ లాంగ్ ఒకరు తోడు. అనుకున్నారా ఎప్పుడైనా? ఎప్పుడైనా అనుకున్నారా అసలు ఒక పెళ్లి చేసుకుంటానని ఇలా అని? అనుకోలేదు, కానీ మా మనసులు కలిసిన తర్వాత అనిపించింది, ఇంకా సరే నాకు కూడా తోడుంటది, ఈమె కూడా ఈమె ఆ నరకం నుండి బయటికి రావాలి కదా, వచ్చింది అంత నరకం పడ్డది కాబట్టి ఇద్దరు మనసులు కలిసినాం, ఇద్దరం ఇష్టపడ్డాము, చేసుకున్నాం, ఇంకా హ్యాపీ, ఒకరికొకరు తోడున్నాం, ఇంకా నాకు కూడా తోడు దొరికింది. అంటే ఆలోచన జీవితాంతం బాగా చూసుకునే బాధ్యత నాది. ఓకే, ఆలోచన ఎప్పుడు కలిగింది? పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన మీకు ఎప్పుడు స్టార్ట్ అయింది? మాకు మా చిన్న పరిచయం అయిన తర్వాతనే నాకు ఆలోచన వచ్చింది. సో ఫస్ట్లీ మీరు చూసుకున్నప్పుడు అనుకున్నారా, అంటే ఇక్కడ దాకా వెళ్తుంది, మేము ప్రేమ వివాహం చేసుకుంటాము, అందరిని ఎదిరించి ఎక్కడికో వెళ్ళి చేసుకుంటాము, ఇంత దూరంగా వెళ్తామని చెప్పి అనుకున్నారు ఎప్పుడైనా? అసలు స్టార్టింగ్ ఒప్పించే అనుకున్నాము, మా ఇంట్లో ఒప్పుకున్నారు, మా ఇంట్లో వాళ్ళకి అందరికి చెప్పాను, ఒక 2 days అక్కడ వెళ్ళి ఉన్నాము, అందరికి పరిచయం చేశాను, అందరు యాక్సెప్ట్ చేశారు. వీళ్ళ ఇంట్లో కూడా ఫస్ట్ యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న ముంగట, వాళ్ళ అన్న వాళ్ళ ముంగట తాళి కట్టాను, జరిగింది. తర్వాత ఇంకా కొన్ని సందర్భాలు ఒక మధ్యలో ఒకళ్ళు అలా జరిగిపోయింది, ఇంకా అంతే. సో మీ ఇద్దరిలో ఫస్ట్ ఎవరికి ఆలోచన కలిగింది, వర్షినియా అఘోరియా? ఫస్ట్ అయితే మా చిన్నుకే కలిగింది ఆలోచన, మ్యారేజ్ చేసుకున్నాం, హ్యాపీగా ఉందాము అని. ఓకే, వర్షిని, సో చుట్టూ చాలా మంది చూస్తూనే ఉన్నారు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. అఘోరి ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, ఆవిడ బయటికి నిల్చున్నా కూడా ఒక 20-30 మంది, ఆమె రైట్? అవునా కదా? సో అటువంటి సినారీ నుంచి ఏకంగా కొన్ని సందర్భాల్లో పోలీసులు తన బలవంతం కూడా కొన్ని బార్డర్స్ దాటించే సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే కారణం ఏం లేకున్నా కూడా తనని చూడగానే కొంతమంది అరే చీ అనే రకంగా, లేకపోతే అరే భయపడ్డ వాళ్ళు ఉన్నారు, అసహించుకున్న వాళ్ళు ఉన్నారు, ప్రేమించిన అన్ని రకాలుగా ఉన్నారు. సో మీకు వెరీ ఫస్ట్ టైం తనని చూసినప్పుడు ఏమనిపించింది? అంటే మీకు ఆ భయం కానీ, ఆ భక్తి కానీ, లేకపోతే చీ అనే అసహ్యం కానీ ఏమైనా కలిగిందా? చీ అనే అసహ్యం అలా ఏమి అనిపించలేదు, ఎందుకంటే అంతకుముందే ఆమె వీడియోస్ చూడటం జరిగింది. సో అలాగే నా పాత గురువు గారి దగ్గరికి కూడా రావడం జరిగింది కాబట్టి నాకు అలా ఏం అనిపించలేదు, భయం కూడా అనిపించలేదు. భక్తితోనే ఉన్నాను స్టార్టింగ్, తర్వాత ఇంకా నిదానంగా మా మనసులు కలిసాయి, ఇంత దూరం వచ్చింది.
అంటే ప్రేమ ఎప్పుడు పుట్టింది? అంటే తను జెన్యున్ గా నాకు అన్ని